అన్న ఆలోచన దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ, దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని, ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ, ఆ పైన అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జలశక్తి మినిస్టర్, మెంబర్స్గా 2 చీఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు 2015లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు. ఇక గోదావరికి వచ్చినప్పుడు ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది. సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ 2 రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఆ 968 టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతోని, అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు 2007-8లో పెద్ద ప్రాజెక్టు, ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించారు. ఆ రోజు దాదాపుగా 16 లక్షల ఎకరాలకు 160 టీఎంసీలను వాడుకోవాలి, 38,000 కోట్లతోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆ రోజు పనులు మొదలుపెట్టి 2014 వచ్చేటప్పటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. 38,000 కోట్ల రూపాయలు నా అంచనా 1,50,000 కోట్లయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది. తుమ్మిడేటి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాంతాలకు తరలిపోయింది. అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు, 94,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు. 1,02,000 కోట్ల రూపాయలు బిల్లులైనవి. దీని అంచనా 1,50,000 కోట్లకు పోయింది. ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక 50,000 కోట్లకు మినిమం ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక 50,000 కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి. 38,000 కోట్లతోని కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికి ఉన్న దాని ప్రకారం 1,50,000 కోట్లు అయింది. మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు అవుద్ది. ఇందులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్నాయంటే 50,000 ఎకరాలకు హయ్యెస్ట్. ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము 168 టీఎంసీలు అయితే, వర్షాలు వరదలు వస్తే 118 ఎత్తి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో వచ్చిండు, అన్నారం నుంచి ఎత్తి సుందిల్లలో వచ్చిండు, సుందిల్ల నుంచి ఎత్తి మిడ్మానేరులో వచ్చిండు. ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది, అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేటు తెరిచి మళ్ళీ అన్ని కలిపి సముద్రంలోకి వదిలేరు. 7,000 కోట్లు ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం
మేడిగడ్డ అన్నారం సుందిలను చెత్తెత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం 118 టీఎంసీలు సముద్రంలోకి కలిసింది. కానీ ఈ లోపల ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత విద్యుత్ మీద అంటే 7,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల ఖర్చు, 7,000 కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని ఎకరాల కంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది చంద్రశేఖరరావు గారు 9.5 సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం. ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు, నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది. మేడిగడ్డ ఏమైంది వీటి ఈరోజు ఈ